నాకు ఒక కూతురు పుట్టింది ఫస్ట్, శ్రీవాణి అని మా అమ్మాయి. తర్వాత నా భార్యకి ఒక కాంప్లికేషన్ వచ్చింది. అది అయ్యాక వచ్చేదో సర్జరీ చేయించాల్సి వచ్చింది. వాళ్ళ సర్జరీ చేసినాక మీకు ఇంకా పిల్లలు పుట్టరు, కాకపోతే మీకేం ప్రాబ్లం లేదు, ఒక అమ్మాయి ఉంది కదా, యూ లివ్ హ్యాపీలీ అని చెప్పేసి ఇంటికి పంపించారు. పంపిస్తే మాకు పిల్లలంటే పిచ్చి, నాకు నా భార్యకి. అయ్యో అసలు ఎవరైనా ఇప్పుడు చిన్న పిల్లాడిని పట్టుకొస్తే నా దగ్గర 2-3 అవర్స్ వదిలేసినా నాకు ప్రపంచం తెలియదు అంతే. ఇంకా పిల్లాడిని అలా చూసుకుంటూ ఆడేసుకుంటూ ఉంటాం మేము ఇద్దరం అంతే. దాంతో మాకు అయ్యో ఇంకొకళ్ళు ఉన్నా బాగుండేది అని చెప్పి బాధ కలిగింది. అప్పుడు వెళ్ళి అన్ని హాస్పిటల్లో ట్రై చేస్తాం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్నీ చేస్తే వాళ్ళు స్కానింగ్ కొత్తగా ఫ్రెష్గా తీసేవారు. చూసి బాబు ఎలా పుట్టరు, అవకాశం లేదు అసలు, మీకు ఎవరు ఇదివరకు డాక్టర్ చెప్పలేదా, సర్జరీ చేసిన చెప్పారండి. సెకండ్ థాట్, న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి తేల్చేశారు అందరూ. అలాగా 5 సంవత్సరాలు అనుకుంటా ప్రయత్నించాం. అప్పటికి నేను నా సాఫ్ట్వేర్లో అన్నీ బాగానే సాగుతున్నాయి, నా సైన్స్ అవన్నీ ఇక్కడ దాకా ఉన్నాయి, నేను చేసే పూజలు ఉన్నాయి. అప్పుడు ఏమైంది, రామాయణంలో కొన్ని కాండలు ఉన్నాయి. రామాయణం అసలు మంత్రపూరితం, మహర్షి రాసింది. అందులో కొన్ని పర్టిక్యులర్ కాండలకి కొన్ని శక్తులు ఉన్నాయి. అవి ఎక్కడంటే ఉమా సంహిత అనే దాంట్లో పరమేశ్వరుడు చెప్పినవి ఉన్నాయన్నమాట. అంటే ఒక 24 కాండల్ని రామాయణంలో తీసి ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది, ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది అని పరమేశ్వరుడు చెప్పినట్టు. దాంతో మా నాన్నగారు అవి ఎవరెవరికో చెప్పేవారు, వాళ్ళకి ఏవో పనిచేసేవి. అందులో పిల్లలు పుట్టడానికి ఒక కాండ ఉంది, రామాయణం బాలకాండ. బాలకాండలో 15-16 సర్గలు ఉన్నాయి. అవి అందులో దశరథుడు పుత్రకామేష్టి చేసే కథ అన్నమాట. అది చదివితే పిల్లలు పుడతారు అన్నారు. దాంతో నేను నవ్వుకున్న, నాన్నగారు ఏ డాక్టర్లు చూసి పిల్లలు న్యాచురల్గా పుట్టడం ఇంపాసిబుల్ ఈ కేసులో అని చెప్పింది. ఎలా పుడతారండి అసలు, మన దేవుణ్ణి కోరుకోవడానికైనా లాజిక్ ఉండొద్దా అని అడిగారు. అడిగితే మా నాన్నగారు అన్నారు, అరే లాజిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ భగవంతుడు స్టార్ట్ అవుతాడు రా అన్నారు. అని చెప్పి సర్లేండి, ఇంతకీ ఏం చేయాలి, ఆయన పెద్ద ఆయన మాట కాదండి నేను, కానీ అంటే నాకు అపారమైన గౌరవం. దాంతో ఏం చేయాలంటే ఈ పారాయణ 20 రోజులు చేయంటారు, నువ్వు నీ భార్య కూర్చుని చేసి రోజు పాయసం తయారు చేసి కొంచెం అక్కడ పెట్టి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి. ఆ పాయసానికి ఆ శక్తి వస్తుంది, అది మీరు కన్జ్యూమ్ చేయండి, మీకు పిల్లలు పుట్టిస్తాడు భగవంతుడు అంటే. నేను చెప్పా, ఓహో అంటే మన శరీరంలో ఏదో ఆర్గాన్ లేకపోతే పాయసం తింటే అది మొలుస్తుందండి, ఎలా పుట్టిస్తాడండి, సర్జరీ చేసిన డాక్టర్ తనకి ఇంకా పుట్టరని చెప్పారు. ఎలా చేసి చూడరా, ఎందుకో మహర్షి చెప్పారు 20 రోజులు చేయండి అన్నారు. చేయడం మొదలుపెట్టా, ఏదో అది ఎలాగ మొక్కుబడిగా ఏదో తతో రావణని తాయా సీతాయా శత్రు ఇలా మొదలెట్టా అనమాట. మొదలు పెడితే ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు 19 days చేస్తా, 20th day ఇంకా రోజుతో అయిపోతుంది పారాయణ. సో పొద్దున్నే మా నాన్నగారు ఈ రోజుతో అయిపోతుందండి, గెట్ రెడీ, మీకు మనవాడు పుట్టేస్తాడు, రెడీగా ఉండండి అని చెప్పా సర్కాస్టిక్గా. అవును చెప్పాక ఆ రోజు పారాయణ కూర్చుంటున్నాం, కరెక్ట్గా ఫోన్ వచ్చింది. వచ్చేసరికి అప్పట్లో నా శ్రద్ధ ఎంత ఉండేదంటే పారాయణ కూర్చుంటే ఫోన్ ఆపాలన్న సెన్స్ కూడా ఉండేది కదా. మొదలుపెట్టి ఫోన్ ఎత్తే ఎవరో బంధువులు చనిపోయారు అని వచ్చింది. ఆ శౌచం, అయ్యో, పారాయణ వదిలేసి బయటకు వచ్చేసా కాళ్ళు కడుక్కుని పూజా మందిరంలో నుంచి. సర్లే నాన్నగారు చేయమన్నారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ చేద్దాం మొదలుపెట్టాం. చేశాను నెక్స్ట్ మంత్ చేస్తే ఈసారి 18th day అయ్యేసరికి నా భార్యకి ఏదో ఇబ్బంది వచ్చింది, పారాయణ కట్ అయిపోయింది. ఓకే, ఇదేమిట్రా ఇదేదో విచిత్రంగా ఉంది, పారాయణ చేయలేకపోతున్నాను ఏమిటి, సరే 3rd time ఖచ్చితంగా చేద్దాం అని కూర్చున్నా. 3rd time చేస్తూ ఉంటే నాకు ఎక్కడో ఫారెన్లో ఒక ఇష్యూ వచ్చి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చి పారాయణ 15 రోజులకే ఆగిపోయింది. 4, 5, 6, 7, 8 సార్లు చేశా, ఎప్పుడూ అసలు 20 days కంప్లీట్ చేయలేకపోయాను నేను. కాకపోతే ఆ 20 రోజుల్లో ఒకటేమో శ్లోకాలు బట్టి వచ్చేసి, ఓకే, రెండవది ఆ 8 సార్లు చేసేసరికి 20 రోజులు రఫ్గా. రెండోది ఏమిటంటే ఆ అహంకారం ఏదైతే ఉందంటే నేను చేస్తున్నాను పారాయణ అనేది భగవంతుడు కత్తిరించేశాడు. అది చూడండి అలా చెక్కుతాడు భగవంతుడు, అంటే ఇన్నాళ్ళు చేయించింది ఎందుకంటే దానికోసం అనమాట. అప్పుడు ఇంకా 9వ వచ్చేసరికి రాముల వారి పటం పెట్టి ఏడ్చా, రామ నాకు పిల్లలు వద్దు, పారాయణ ఒక్కసారి చేయించు. ఎంత అల్పుణ్యంటే ఒక రామాయణం పారాయణ 20 రోజులు చేయలేకపోతున్నా, ఎందుకు ఈ బతుకు, ఏమిటి విర్రవీగేవాడిని, పారాయణ చేస్తే పుట్టేస్తారా అని, నాకు అక్కర్లేదు స్వామి, కనీసం పారాయణ చేయించు చాలు, దట్స్ ఇట్ అని చెప్పి 20వ పారాయణ అండి, మీరు నమ్మరు, ప్రతిరోజు శ్లోకాలు చదువుతూ ఉంటే నోట్లోంచి శ్లోకం వచ్చేది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి, అలాగే చదివా అంతే. 9వ పారాయణ 20 రోజులు
అయిపోయింది. 20 రోజులు అయిపోయింది. నాన్నగారికి ఫోన్ చేసి, నాన్నగారు పారాయణ చేయగలిగానండి, మీకు రాముల వారికి నమస్కారం అని చెప్పి నమస్కారం పెట్టుకున్నా. జస్ట్ ఫ్యూ డేస్ అంతే, 5-6 రోజులు ఎంతో అనుకుంటా, టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్. అసలు మా జీవితంలో టెస్ట్ చేసేది ఉంటుంది, దాని మీద ఇది వస్తాయి కదా లైన్స్, ఈ లైన్ ఎప్పుడైనా చూస్తామా మళ్ళీ అని అనుకుందాం. రోజు ఈ లైన్ వస్తే బాగుండి, ఈ లైన్ వస్తే బాగుండి అనుకుంది. ఆ పారాయణ అయ్యాక రాముల వారు తెప్పించారు అది వితిన్ ఫ్యూ డేస్ అనమాట. ఏ మందులు లేవు, ఏది లేదు, ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడు నాకు ఓహో దీంట్లో అయితే ఈ శక్తి ఉంది అని నమ్మకం కలిగింది. కలిగాక నేను ఏం చేయడం మొదలెట్టా అంటే రివర్స్ ఇంజనీరింగ్. ఎందుకు ఈ శక్తి ఉంది ఇందులో, ఎందుకంటే చదువుకుంది సాఫ్ట్వేర్ కదా. ఇప్పుడు ఈ చాప్టర్ తీసి ఇది అసలు ఎలా పనిచేస్తుంది, ఇందులో శ్లోకాలు ఎలా ఉన్నాయి, ఈ శ్లోకాలకి నిజంగా ఏదో జరిగింది నా జీవితంలో అనేది అర్థమైంది, దానికి లింక్ ఏమిటి, ఇవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మెల్లిగా అది నన్ను స్పిరిచువలిజం వైపుకి నడిపించింది. ఆ తర్వాత నేను చెప్పిన 24 రామాయణంలో ఉన్న 24 పవర్ఫుల్ చాప్టర్స్లో నేను దాదాపు ఇప్పటిదాకా ఒక 11-12 చాప్టర్లకి వేరియస్ పీపుల్ మీద, నా మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేసుకున్నా. నేను లైక్ ల్యాబ్ అనమాట. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం, వాళ్ళు ఎలా చదివారో, అసలు ఎలా చదివే వ్యక్తిలో చూడడం, వాళ్ళకి ఎలా పనిచేసింది అనేది రికార్డ్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో పనిచేస్తుంది. అలాగా ఖచ్చితంగా దానికి శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తిని పలికించుకునే భక్తి ఇక్కడ ఉంటే అప్పుడు పలుకుతుంది. కరెక్ట్.